ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. అసలు చాలా మంది అనుకుంటున్నారు అసలు టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కాబయ్యా నీ నుంచి వీడియోస్ ఎందుకు వస్తలేవు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఏం చేసాను చెప్పు, ఇండియా ఈ లెవెల్లో ఉంటుండే టెస్ట్ లో, కానీ ఇప్పుడు ఈ లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు చిత్తుగా ఓడించాల్సిన ఇండియా చిత్తుగా ఓడిపోతుంటే చాలా బాధేస్తుంది భయ్య ప్రతి ఒక్కరికి. అందుకే అసలు క్రికెట్ మ్యాచ్ కూడా చూడాలనిపిస్తుంది టెస్ట్ మ్యాచ్ లో. అలాంటిది ఇంకా వీడియో ఎట్లా చేద్దాం అనిపిస్తుంది. కానీ మన మిస్టేక్స్ ఎక్కడున్నా ఏంది అవన్నీ మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకోవాలి. అండ్ అట్లాగే ఇండియా సౌత్ ఆఫ్రికా ఓడిఐ ఈ 30 డేట్ నుంచి స్టార్ట్ కాబోతుంది. కానీ ఇక్కడ మెయిన్ గా మనం దేని గురించి మాట్లాడదామంటే ప్లేయింగ్ 11 అండ్ కెప్టెన్ ఎవరో దాని గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే రోహిత్ శర్మకి కెప్టెన్ అవకాశం మళ్ళీ వస్తుందని చెప్పేసి చాలా మంది అనుకున్నాం, కానీ రాలేదు. ఎందుకు రాలేదు, ఏంది, ఇవన్నీ ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, వీడియోస్ కూడా చూస్తున్నారు, చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి. కానీ ఒక్కటి చేస్తలేరు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, అట్లాగే లైక్ కూడా చేస్తలేరు. మీ నుంచి నాకు రావాల్సింది ఒకటి భయ్య, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. మనం ఈ స్పోర్ట్స్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్లో, మన వీడియోస్ లో మనం అందరం తెలుసుకుందాం, ఓకేనా? అండ్ ఇంకెందుకు ఆలస్యం, కొట్టేసేయండి సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదాం, ఫస్ట్ ఇండియన్ స్క్వాడ్ గురించి అయితే ఒకసారి మాట్లాడదాం. మనం ప్లేయింగ్ 11 గురించి. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ ఈ మంత్ 30th నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ మనం అందరం ఏమనుకున్నామంటే శుభ్మన్ గిల్ ఇంజురీ అయిపోయిండు అండ్ శ్రేయస్ అయ్యర్ ఇంజురీ అయిపోయిండు, కాబట్టి కెప్టెన్ వైస్ కెప్టెన్ ఇద్దరు లేరు. అండ్ ఇప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటి, రోహిత్ శర్మకి ఏమన్నా మళ్ళీ కెప్టెన్సీ ఇస్తారా అని చెప్పేసి ఒక ఆలోచన రోహిత్ శర్మ ఫ్యాన్స్ కాదు, ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక ఆలోచన అయితే వచ్చి ఉంటది. సేమ్ అట్లాగే నా కూడా అదే ఆలోచన వచ్చింది. కానీ అక్కడ జరిగింది ఏంటి, రోహిత్ శర్మ కెప్టెన్ గా లేడు. ప్రకృతి సహకరించింది రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్ అవ్వడానికి, కానీ బీసీసీఐ వాళ్ళు అస్సలు వాళ్ళ ఆలోచనే లేదు వాళ్ళకి రోహిత్ శర్మని మళ్ళీ కెప్టెన్ చేయాలని. కానీ కెప్టెన్ ఎవరు ఇప్పుడు, కేఎల్ రాహుల్ కెప్టెన్ అవ్వడం కూడా చాలా హ్యాపీనే. కానీ రోహిత్ శర్మకి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుండే, మంచి కెప్టెన్, మంచి లీడర్షిప్, మంచి వేస్తాడు, కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చేది ఉండే అని చెప్పేసి అనిపించింది. కానీ దీనిపైన మీ నిర్ణయం ఏంటి, కామెంట్ బిలో. ఇప్పుడు కేఎల్ రాహుల్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ ఆల్సో. ఈ ఓడిఐ 3 మ్యాచెస్ ఉంటాయి. ఫస్ట్ ఓడిఐ వచ్చేసి 30th నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 అంటే టోటల్ 15 మెంబర్స్ స్క్వాడ్ గురించి అయితే మనం మాట్లాడదాం. యాజ్ యూజువల్ గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ మనకు వస్తున్నారు, గ్రౌండ్ లోకి అడగబెట్టబోతున్నారు, ఆడుతున్నారు. మళ్ళీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కోసం చాలా మంది కూడా ఈ ఓడిఐ మ్యాచ్ చూడడం అయితే స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సింది. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశాలు ముందు వస్తాయో రావో కూడా మనకైతే తెలియదు భయ్య. కాబట్టి ఈ సౌత్ ఆఫ్రికా ఓడిఐ మాత్రం ఖచ్చితంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతున్నారు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ఫస్ట్ అయితే ఇండియన్ స్క్వాడ్ అయితే రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ అండ్ విరాట్ కోహ్లీ, ఈ ముగ్గురు టాప్ 3 లో వీళ్ళైతే ముగ్గురు కన్ఫామ్. అండ్ దీని తర్వాత మనకు కేఎల్ రాహుల్ కెప్టెన్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఇంకొకరికి కూడా ఛాన్స్ వచ్చింది. ఎవరికి, రుతురాజ్ గైక్వాడ్ కి ఛాన్స్ వచ్చింది. అండ్ మొహమ్మద్ సిరాజ్ లేడు, జాస్ప్రీత్ బుమ్రా కూడా లేడు స్క్వాడ్ లో. వీళ్ళ ప్లేస్ లో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్ వచ్చింది. అండ్ హర్షిత్ రాణా మళ్ళీ స్క్వాడ్ లో ఉన్నాడు, ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. అండ్ హర్షదీప్ సింగ్, ధ్రువ్ జురేల్, వీళ్ళైతే 15 మెంబర్స్ స్క్వాడ్ భయ్యా. మన సౌత్ ఆఫ్రికాతో ఆడబోతున్న స్క్వాడ్ అయితే ఇది. అండ్ ప్లేయింగ్ 11 లో కూడా మనకు 3 స్పిన్నర్లు ఉన్నారు, 4 ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డితో కలిపి నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, వీళ్ళు 4 అయితే ఫాస్ట్ బౌలర్లు. అండ్ స్పిన్నర్లను చూసుకుంటే మాత్రం రవీంద్ర జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ అండ్ వాషింగ్టన్ సుందర్, వీళ్ళు 3 అయితే స్పిన్నర్లు మనకైతే. కానీ ఎట్లా మనం టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోతా ఉన్నాం చిత్తుగా, దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఈ స్క్వాడ్ గురించి అయితే ఇది. అండ్ దీంట్లో ప్లేస్ జాస్ప్రీత్ బుమ్రాకి లేదు అండ్ మొహమ్మద్ సిరాజ్ కూడా లేదు. బుమ్రాకి ఎందుకు లేదంటే ఇప్పుడు T20 అంటే T20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ కాబోతుంది February 7th నుంచి, కాబట్టి కొంచెం రెస్ట్ ఇచ్చారు బుమ్రాకి. అండ్ మనకు అవసరం కూడా లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మనోళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. ఎవరు ఫామ్ లో ఉన్నారు, బౌలర్స్ అయితే కొంచెం ఫామ్ లో ఉన్నారు, కానీ బ్యాటర్స్ అయితే ఎవరు ఫామ్ లో కూడా లేరు.
అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ప్రతి ఒక్కరు ఫామ్ లోకి రావాలి, వస్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. ఇదైతే ఓడిఐ ఫార్మాట్ కి 15 మెంబర్స్ స్క్వాడ్ భయ్య. అండ్ ఇప్పుడు జరుగుతున్నది కదా టెస్ట్ మ్యాచ్, దాని గురించి మనం మాట్లాడదాం. మెయిన్ గా మనం మాట్లాడేది దాని గురించి. ఎందుకనంటే ఇండియా అసలు టెస్ట్ మ్యాచ్లు ఆడుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ మ్యాచ్ ని కూడా ప్రతి ఒక్క బాల్ చూస్తుంటే ఎప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పుజారా, రహానే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, నిజంగా ఇలాంటి బిగ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క బాల్ కూడా చూస్తుంటే ప్రతి ఒక్క బాల్ కూడా పెద్ద సీన్ అయితే ఉండే. ఆపోజిషన్ వాడు ఎవడైనా ఉండని, ఏ కంట్రీ వాడైనా ఉండని, కానీ మనోళ్ళ పైన ఏదైనా ట్రోల్ చేయాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా ఒక్కొక్కడికి పడిపోతుండే. కానీ ఇప్పుడు మనోళ్ళు ఈ రేంజ్ లో మనోళ్ళని నిలబెడితే, ఇండియా నిలబెడితే ఇప్పుడు ఈ రేంజ్ కి వెళ్ళిపోతుంది. ఎందుకు, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి? గౌతమ్ గంభీర్ కోచ్ వచ్చినప్పటి నుంచి నిజంగా T20 ఫార్మాట్ ఇట్లా అయిపోయింది, కానీ టెస్ట్ ఫార్మాట్ ఇట్లా అయిపోయింది భయ్య. మొత్తం అసలు కొలాప్స్ అయిపోతుంది. అసలు క్రికెట్ అంటేనే T20 కాదు, ఓడిఐ కాదు, టెస్ట్ మ్యాచ్లు ఆడగలిగిన ప్లేయరు ఏ మ్యాచ్ లైనా ఆడగలుగుతాడు. ఓడిఐ కానీ, T20 కానీ, ఏదైనా కానీ. మనం రెడీ చేయాల్సింది ప్లేయర్ని ఎట్లా అంటే టెస్ట్ మ్యాచ్లకు రెడీ చేయాలి, కానీ T20లకు రెడీ చేయడం కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోలే. గౌతమ్ గంభీర్ ఎన్నో చేసిండు మన కంట్రీకి, ఎన్నో విజయాలు అందించిండు. వరల్డ్ కప్ లో కూడా ఎంతో మంచి స్కోర్ చేసిండు, చాలా కసిగా పోరాడిండు. అలాంటి ప్లేయర్ గౌతమ్ గంభీర్ మరి కోచ్ గా వచ్చినప్పటి నుంచి ఎందుకు ఇలాంటి మిస్టేక్ చేస్తుండో అర్థమైతే లేదు. ప్రతి ఒక్క ప్లేయర్ ని కూడా నిజంగా T20 ప్లేయర్ గా చేసిస్తున్నాడు. అండ్ వాళ్ళకు మంచి స్టాండర్డ్స్ కూడా లేవు. ఒక ప్లేయర్ నెంబర్ 3 లో వస్తాడు, ఫినిషర్ గా వచ్చే ప్లేయర్ నెంబర్ 4 లో వస్తాడు, లేకపోతే ఓపెనర్ గా వస్తాడు. ఏంది అస్సలు అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా ఏ రోల్లో వాళ్ళు ఆడాలో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ లో 30 రన్స్ తోని మనం ఓడిపోయినాం. యాక్చువల్ గా కొట్టాల్సింది 123 రన్స్ కొడితే మనం విన్ అవుతాం, కానీ 30 రన్స్ తోని ఓడిపోయినాం అంటే ఒకసారి ఆలోచించండి. అండ్ ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ లో కూడా ఆల్మోస్ట్ మనం కొలాప్స్ అయిపోయినాం అంతే. ఇవాళ కూడా మ్యాచ్ ఉన్నది, టెస్ట్ మ్యాచ్ డే 5. మనం 522 రన్స్ కొట్టాలి. 27 రన్స్ కి 2 వికెట్స్ పోయినాయి ఆల్రెడీ. ఎట్లా గెలుస్తుంది చెప్పు? ఏ విధంగా చూసినా మనం గెలవలేము. కాబట్టి మన దగ్గరకు వచ్చి, అంటే ఇండియాకు వచ్చి సౌత్ ఆఫ్రికా ఇండియా పైన టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. మన సైడ్ నుంచి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ పైన ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేసి చూసి నెక్స్ట్ మ్యాచ్ల నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క మ్యాచ్ కూడా మనం గెలిచేలా చెయ్యాలి. గౌతమ్ గంభీర్ కృషి చాలా అవసరం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. లేకపోతే గౌతమ్ గంభీర్ ఆ కోచ్ పొజిషన్ నుంచి అయితే వెళ్ళబోతున్నాడు. ఇదైతే డెఫినెట్లీ 100% జరుగుతుంది. ఎందుకనంటే మన ఇండియా క్రికెట్ అంటే ఏ విధంగా ఉంటుండే, ఏ స్టేజ్ కి తీసుకొస్తున్నాడు, ఇది ఒకసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. మరి దీనిపైన మీ నిర్ణయం ఏంటి? కామెంట్ బిలో. అండ్ ఇదైతే టెస్ట్ మ్యాచ్ల గురించి అండ్ ఇండియా ఓడిఐ స్క్వాడ్ గురించి అయితే మనం మాట్లాడినాం. అండ్ దీని తర్వాత కూడా మనకు December 16 కి IPL మినీ యాక్షన్ అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇండియా సౌత్ ఆఫ్రికా T20 అయితే ఉంటాయి, 5 T20. అండ్ February 7th నుంచి మెయిన్ చూసుకోండి, మనకు February 7th నుంచి T20 వరల్డ్ కప్ అయితే జరగబోతుంది March 8th వరకు. అండ్ దాని తర్వాత ఎట్లాగో మనందరికీ తెలుసు IPL కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్, ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే, అండ్ IPL లో ఏ టీమ్ కి సపోర్ట్ చేద్దాం మనం, ఖచ్చితంగా మన హోమ్ టీమ్ అయిన SRH అండ్ మనకి ఇష్టమైన RCB, ఈ 2 టీంలకి మన సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఇలాంటి అప్డేట్స్ మీకు కనుక ప్రతి ఒక్కరు కావాలనుకుంటే వెంటనే మీరు చేయాల్సింది ఒకటి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. క్రికెట్ ఫ్యాన్స్ అంటే ఏ విధంగా ఉంటారో ఒక్కసారి మనం చూపించేద్దాం. మనం వారు వన్ సైడ్ చూపించేద్దాం అని కాంతే. అలాంటి అప్డేట్స్ మన నుంచి వస్తాయి. అండ్ థ్యాంక్ యూ.